అస్సలాము అలైకుం, నమస్తే. ఈ నూతన సంవత్సరంలో ఉదయకాలము సమయం నేను ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చారు. ఏమని అంటే, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అపవాదులు మీ మీద దాడి చేసినా నేను మీకు ఉన్నాను అని చెప్పాడు దేవుడు. అంటే అది చాలా గొప్ప కార్యము. యెహోవా ఆయన చిత్తము ఈ భూమి, ఆయన చిత్తము ఈ ఆకాశం, ఆయన చిత్తము సూర్యుడు చంద్రుడు, ఆయన చిత్తము ఆదం హవ్వ, ఆయన చిత్తమే ఈ లోకము. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఆయన ఏర్పరిస్తేనే ఈ లోకంలోకి వచ్చారు. ఆయన సత్యమైన ఈ లోకానికి పంపించిన యేసు ప్రభు వారు కూడా ఈ లోకం కొరకే ఆయన త్యాగం చేశారు. ఈ లోకం కొరకే పాపము విరుగుడు చేశారు. ఈ లోకం కొరకు రక్తం చిందించి ఆయన పరలోకం రాజ్యానికి వెళ్ళారు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఏది కూడా సమాధానము తగ్గించుకొని ఉండాలి, మారు మనసు పొందాలి, మంచి మనసుతో కలిగి జీవించాలి. దేవుడు చెప్తున్నాడు, తగ్గించుకున్న కాడ నేను వెదుగుదల చేస్తాను అంటున్నాడు, హెచ్చిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నడిచే తోవ నీది కై ఉండాలి, నీ నడక నీదై ఉండాలి, నీ ఆలోచన నీదై ఉండాలి. అంటే మరోది మనం ఉంచుకోకూడదు, మరొకళ్ళది మనం నడవకూడదు, మరొకళ్ళ ఆలోచన మనం చేయకూడదు. దేవుడి కొరకు మనం నడుస్తాం కాబట్టి ఆయన పోసిన జీవము, ఆ నడక, ఆలోచన, హృదయము కలిగి మనం బాగా జాగ్రత్త కలిగి ఉండాలి. సమాజంలో అందరము బాగుండాలని ప్రార్థన చేయాలి. నా దేవా, నా రక్షకుడా, తండ్రి, నీ చిత్తము ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడిని కాపాడి ఈ భూమి మీద మా అందరినీ తీసుకొచ్చిన దేవా, నామంలో మేలు చేసి ఆశీర్వదించి ఘనమైన కార్యాలు మీరు జరిపించి ప్రతి వారిని దీవించండి. ఈ నూతన సంవత్సరం మంచి ఆరోగ్యం దయచేయండి. మంచి శక్తి బలంతో, ఆరోగ్యంతో బలపరిచి ఆశీర్వదించి ఘనపరిచి ప్రతి జిల్లా, మండలం, గ్రామాల, విలేజ్లకు, అడవి ప్రాంతము మీరు దీవించి ప్రతి దేశంలో ఉండవారికి దీవించి మీ నామానికి మహిమ తీసుకురండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకోండి.